ఇప్పటిదాకా ఏం యాక్షన్ తీసుకున్నారు, ఇప్పటివరకు ఆయనకు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి నిన్న దినాన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా ఫిర్యాదు చేసినాం. అందులో ఈ రోజు మేము తెలుసుకున్న విషయాల ప్రకారము మరి 5గురి మీద, ఒకటి మరి సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద, హీరో అల్లు అర్జున్ మీద, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే అల్లు అర్జున్ సోషల్ మీడియా చూస్తారో వాళ్ళు, శరత్ చంద్ర హెడ్ ఆఫ్ కంటెంట్ అండ్ డిజిటల్ ఫర్ ద ఫిలిం అనేది ఈయన, మరి అంతేకాకుండా ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్యం శెట్టి మీడియా, అంతేకాకుండా దాదాపు ఒక 3000 మంది మీడియా ఎవరైతే ఈ సోషల్ మీడియా చూస్తారో, అంటే ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు చూపెడతారో, మరి వాళ్ళందరి పైన కూడా మరి మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు చూపించడం జరిగింది. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు 2023 బిగ్ బాస్ షోలో మరి పల్లవి ప్రశాంత్ కు మరి ఆయన విజయోత్సవ సభని బయట చేసుకుంటా పర్మిషన్ లేకుండా, ఆయన కూడా పర్మిషన్ లేకుండా అక్కడ ఉన్న ఆడవాళ్ళను సతాయించిందని చెప్పి వెంబడి వచ్చిన వాళ్ళు, శాంతి భద్రతలు మరి అక్కడ ట్రాఫిక్ జామ్ జరుగుతుందని చెప్పి మరి వాళ్ళు ఆ రోజు మరి రోడ్డు పైన ఆయన ఇంటికి చేరుకోక ముందే ఆయన అరెస్ట్ చేసి అక్కడికి జైలుకు తీసుకుపోయి 10-15 రోజులు జైల్లో ఉండి మరి వాళ్ళు అక్కడ ఇయాల్టి కూడా కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నాడు. మరి అక్కడ ఎవరు చనిపోలేదు, ఎవరికి దెబ్బలు దాకలేదు. కానీ ఈ రోజు మాత్రము ఈయనకు బాజాప్తా ఇక్కడ సంధ్యా టాకీస్ లా ఒక మాస్ ఏరియా, ఒక మాస్ థియేటర్ లా ఈరోజు మాస్ పబ్లిక్ చూసే థియేటర్ కు ఎవరికి ఇంటిమేషన్ లేకుండా, పోలీసుకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ రోజు ఆ థియేటర్ కు వచ్చి దాదాపు ఒక తన భార్య తన కుమారుని అక్కడ చంపిన పరిస్థితి ఈ రోజు నెలకొన్నది. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ రోజు పల్లవి ప్రశాంత్ ఒక న్యాయం ఉంటది, అల్లు అర్జున్ ఒక న్యాయమా? ఇక్కడ విఐపీలకు ఒక చట్టం ఉంటది, నాన్ విఐపీలకు ఒక చట్టం ఉంటుందా? పేదలకు ఒక చట్టం ఉంటది, గొప్పలకు ఒక చట్టం ఉంటుందా? ఇక్కడ కాదు, ప్రతి విషయంలో హైడ్రాలో కూడా ఆ విధంగానే డిఫర్ అవుతా ఉంది. ఈ రోజు చట్టం అనేది ఒక విధంగా పనిచేస్తలేదు, గొప్పలకు ఒక తీరుగా పనిచేస్తుంది, పేదలకు ఒక తీరుగా పనిచేస్తుంది. కాబట్టి అలా ఆయన అల్లు అర్జున్ ఎవరిని రమ్మన్నాడు, వాడు ఇక్కడికి ఎందుకు వచ్చిండు, వాడు ఆ థియేటర్లో పోయి ఎందుకు కూర్చుండు, వచ్చేటోడు రాగా 100 మంది 200 మంది 300 మంది నెంబర్ తీసుకొని ఎందుకు వచ్చిండు, వాళ్ళతోని కార్ల ముఠాలు ఎందుకు తీసుకొచ్చిండు, వాళ్ళని అక్కడ తొక్కిచ్చి ఈ రోజు వాళ్ళు తొక్కిచ్చి చంపడానికి పూర్తి బాధ్యత అల్లు అర్జునే. ఈ రోజు అల్లు అర్జున్ అంటోడు ఆ థియేటర్ కు రాకున్నా ఈ రోజు ఒక కుటుంబం బతికేది, వాళ్ళ ఒక కుటుంబంలో జీవం ఉండేది, ఒక కుటుంబంలో ఈ రోజు దీపం ఉండేది, ఆ దీపాన్ని ఆర్పేసినావు. ఈ రోజు మానవత్వం లేని మృగం అంటారు. ఎందుకు మృగం అని అంటారంటే ఈ రోజు నీకు ఆల్రెడీ అక్కడ తెలుసు తొక్కిసాల జరిగింది, అక్కడ రేవతి అనేట ఆమె చచ్చిపోయింది, వాళ్ళ కొడుకు సీరియస్ ఉన్నది. నువ్వు థియేటర్లోకి వెళ్ళి బయటికి రాగానే ఎక్కడికి పోవాలి? నువ్వు నిజంగా హీరో అయితే, నిజంగా మనిషి అయితే, నిజంగా మానవత్వం ఉంటేనే ఎక్కడికి పోవాలి? దుర్గాబాయి దేశ్ముఖ్ దవాఖానకు పోవాలి, చచ్చిపోయిన డెడ్ బాడీని నివాళులు అర్పియాలి, అక్కడికి వెళ్ళి వాళ్ళ కొడుకు దవాఖానలు ఎక్కడున్నా దవాఖాన తెలుసుకోవాలి, అక్కడ పోయి ఆయనను పరామర్శించాలి. ఆయన అప్పుడు నేను హీరో అనేటాడు, నేను హీరో అన్నారు. మానవత్వం లేని మృగం అంటారు, విలన్ అని కూడా అన్నారు. విలన్ అనేది కూడా కొంచెము ఏది మంచి బుద్ధులా ఉంటాయి, కానీ నీకు ఆ బుద్ధులు కూడా లేవు. ఈ రోజు పూర్తి ఒక కుటుంబాన్ని నాశనం చేసినారు. ఈ రోజు పల్లవి ప్రశాంత్ అంటోడు వల్ల ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడలే, అయినా కానీ ఆయన ఇయాటి కూడా కోట్ల తిరుగుతుండు. అల్లు అర్జున్ అంటోడు కుటుంబం నాశనం అయిపోయింది. ఒక 39 సంవత్సరాలు గల ఒక మహిళ చచ్చిపోయింది, వాళ్ళ కొడుకు ఈ రోజు సీరియస్ గా ఉన్న పరిస్థితి ఉన్నది. మరి నువ్వు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేని మనిషి ఎట్లయితావు నువ్వు? ఈ రోజు ఇంకొకటి చెప్తా, ఈ రోజు దాదాపు ఒక నెల రోజుల పాటికెళ్ళి హైదరాబాద్ లో 144 సెక్షన్ నడుస్తుంది. 144 సెక్షన్ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఇదే అశోక్ నగర్ చౌరస్తాల 29 జీవో గురించి ఉద్యమం చేస్తా ఉంటే మీరు ఎవరు మాట్లాడద్దు, మీరు ఎవరు పోరాటం చేయొద్దు అని చెప్పేసి 144 సెక్షన్ పెట్టావు. మరి 144 సెక్షన్ పెట్టిన నీవు మరి థియేటర్ కు ఎందుకు అనుమతి ఇచ్చినావు? ఈ సినిమా పెట్టడానికి ఎందుకు అనుమతి, ఈ బెనిఫిషియరీ షోకి ఎందుకు అనుమతి ఇచ్చినావు? నువ్వు వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇచ్చినావు? అర్థమైందా? అంటే ఈ రోజు మీరు న్యాయము పర్మిషన్ అనేది న్యాయం అనేది దేనికి ఏ విధంగా ఉంటుంది? మొన్న పంజాబ్కి వెళ్ళి ఒక సింగర్ వస్తే ఆయనకు ఏం పాడాలి ఏం పాడొద్దు అని చెప్పేసి మీరు ముందస్తు హెచ్చరికలు వాళ్ళకి చేసి ఈ రోజు చేసుకున్నారు. మరి దీనికి పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రు? ఈరోజు న్యాయం ఒక్కొక్క గొప్పలకు న్యాయం పేదలకు న్యాయం ఎందుకు ఉంటుంది? గొప్పలకు ఒక చట్టం పేదలకు ఒక చట్టం ఎందుకు ఉంటుంది? యాక్చువల్ గా ఇవాళకి 3వ రోజు ఆమె చచ్చిపోయి ఇవాడికి 3వ రోజు అల్లు అర్జున్ అంటే జైల్లో ఉండాల్సిన వాడు బయట ఎట్లా తిరుగుతున్నాడు? ఎందుకు తిప్పుతున్నారు? ఇన్వెస్టిగేషన్ పేరుతో ఎందుకు కాలయాపన చేస్తున్నారు? అల్లు అర్జున్ అంటే థియేటర్కి వచ్చింది వాస్తవం, సినిమా చూసింది వాస్తవం, 100 మందితోనే ఆ మహిళను తొక్కిచ్చింది వాస్తవం, ఆమె చచ్చిపోయింది వాస్తవం. ఇంకేం కావాలి మీకు? ఇన్వెస్టిగేషన్ లా ఏం కావాలి మీకు ఇంకా? కాబట్టి ఈ రోజు
చట్టం ఒక్కొక్కరికి ఒక తీరుగా ఉండద్దు, న్యాయం ఒక్కొక్కరికి ఒక తీరుగా ఉండద్దు, అందరికి ఒకటి తీరుగా ఉండాలి. ఆ చట్టాలు అందరికి ఒకటి తీరుగా వర్తించేటట్టుగా ఉండాలి. కానీ ఇన్వెస్టిగేషన్ కాలయాపన చేసి దాన్ని నీరు గార్చి ఈ రోజు వాళ్ళు తప్పించే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఇది నీతిగా అర్థమైతా ఉంది. కాబట్టి ఈ రోజు నేను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అన్ని వివరాలతో కూడింది. దాదాపు 3000 మంది లంపెన్ గాన్లు ఎవరైతే పని పాట లేని సోషల్ మీడియా ఏది వీళ్ళని హైప్ చేయనికుంటారో, సామాజికంగా ఏ పట్టించుకోరు వీళ్ళు. అర్థమైంటే ఇల్లు కూలుకుపోతున్నా భూములు గుంజుకుంటున్నా పట్టించుకోరు. కానీ ఇటువంటి లంపెన్ హీరోలు లంపెన్ గాన్ల లేపనికి మాత్రం అలా హైప్ లేపనికి ఎన్నో వేషాలు వేస్తారు. కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, ఈ రోజు పల్లవి ప్రశాంత్ కు ఏ చట్టం ఏ విధంగా పనిచేసిందో అల్లు అర్జున్ అని కూడా అదే విధంగా పనిచేయాలి. ఆయన గాలి లెక్కపై అరెస్ట్ చేసిండ్రు. ఈయనను ఇప్పటి వరకు మీరు అరెస్ట్ చేయలేదంటే ఈ రోజు పోలీసులు ఎక్కడున్నారు, మీరు ఏం చేస్తున్నారు అనేది నాకు నీట్ గా అర్థమవుతా ఉన్నది. కాబట్టి మీ ప్రెస్ మీట్లతోని ఎఫ్ఐఆర్లు బుక్ చేసినాము, ఈ కాకమ్మ కథలు మాకు చెప్పొద్దు. అరెస్ట్ అంటే అరెస్ట్ చేయాలి, చట్టం అంటే చట్టం ప్రకారం మేము డ్యూటీ చేయాలి. ఇందులో ఇయాటి వరకు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంలో, అతన్ని పట్టుకోవడంలో హైదరాబాద్ పోలీసు, తెలంగాణ పోలీసు, హోంమంత్రి బాధ్యత దగ్గబెట్టుకున్న రేవంత్ రెడ్డి అంటోడు విఫలమైపోయిండు. ఈ రోజు రేవంత్ రెడ్డి ఆయన 144 సెక్షన్ పెట్టినోడు ఈ సినిమాకి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిండు? పర్మిషన్ ఇచ్చినోడు కూడా సేమ్ అదే విధమైన ఈ రోజు ముద్దాయిగా పేర్కొనబడతాడు. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేది లేకుంటే 2 రాష్ట్రాలు కూడా పర్మిషన్ ఇచ్చి ఈ రోజు ఈ కుటుంబ మరణానికి కారణం అయిపోయింది. కాబట్టి వెంటనే అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి, ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలి. ఇది ఒక కుటుంబ సమస్య కాదు, ఈ సామాజిక సమస్య. వచ్చే రోజులలో ఇలాంటి జరగద్దనంటే ఈ రోజు వాళ్ళ కాంప్రమైజ్ చేసుకుంటారు. వాళ్ళ పలకరియానికి అల్లు అర్జున్ పోలే నిన్న దినాన ఒక హైప్ లేచిన NHRC కేసు వేసిన తర్వాత చెప్పరాసినం పంపిండు, బ్రోకలం పంపిండు ఆ కుటుంబాల మాట్లాడానికి. అది పద్ధతి కాదు మిస్టర్ అల్లు అర్జున్.